Now we discuss errors and approximations. ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ లోని నెక్స్ట్ మోడల్ కనుక తీసుకున్నట్లయితే ది ప్రెజర్ P and volume V of a gas are connected by the relation P V power 1.4 equal to C. కొన్ని సందర్భాల్లో కాన్స్టెంట్ C అని ఇస్తారు, కొన్ని సందర్భాల్లో K అని ఇస్తారు, కొన్ని సందర్భాల్లో కాన్స్టెంట్ అని ఇస్తారు. ఈ ప్రాబ్లం ఏ మెటీరియల్ ఇది అని అంటే ఏ కాన్సెప్ట్ ఇది ఏం తీసుకుంటున్నాం ప్రాపర్టీ ఏంటంటే గ్యాస్ రిలేషన్. ఫార్ములా అనేది వాళ్ళే ఇచ్చేసారు. మనం స్పీర్ అంటే తీసుకుంటాం, సర్కిల్ తీసుకుంటాం, స్క్వేర్ తీసుకుంటాం, క్యూబ్ తీసుకుంటాం, ఈక్విలేటర్ ట్రయాంగిల్ తీసుకుంటాం. దీనిలో మాత్రం వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఇక్కడ P అనేది వేరియబుల్, V అనేది వేరియబుల్ అనమాట, C అనేది కాన్స్టెంట్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P అంటే మనం ఏం కనుక్కోవాలి, డెల్టా P/P into 100 అనేది కనుక్కోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ V is increased by 1%, V అనేది ఎంత ఇచ్చారు, గివెన్ డెల్టా V/V into 100 equal to 1%. ఇంక్రీజ్డ్ ఇచ్చినప్పుడు ప్లస్ సింబల్ యూజ్ చేయాలి, డిక్రీజ్డ్ అంటే మైనస్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా పెద్దదే అవసరం లేదు, ఎందుకంటే ఫార్ములా అనేది కూడా ప్రాబ్లంలోనే ఉంది గ్యాస్ రిలేషన్. ఒక్కొక్కసారి 1.4 కాకుండా 1/4 అని కూడా ఇస్తున్నారు. ఏదైనా కానీ ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూడండి. ఇక్కడ చాలా ఈజీగానే చేస్తాం. సో ఇచ్చింది రాసుకుందాం, గ్యాస్ రిలేషన్ P V/power 1.4 equal to C. అయితే ఇక్కడ 2 వేరియబుల్స్ మనం ఫార్ములా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ V అనేది అటు తీసుకెళ్ళండి. వేరియబుల్ అనేది వన్ సైడ్ ఒకటి ఉన్నట్లయితే మనం ఫార్ములా కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఈజీగా చేయొచ్చు. ఇది రాసుకున్న తర్వాత ఇందులో మనం ప్రీవియస్లో రాసినట్టే చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది ఇందులో ప్రీవియస్లో ఏం రాస్తాం, Pని ఎలా రాసుకోవచ్చు, పర్సంటేజ్ Pలో డెల్టా P/P into 100 equal to, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ పవర్ ఎంత ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టు -1.4 ఇంటూ వేరియబుల్ ఎంత డెల్టా V/V into 100. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ప్రెజర్ ఇస్తారు, వాల్యూమ్ కనుక్కోమంటాడు. కొన్ని సందర్భం వాల్యూమ్ ఇస్తారు, ప్రెజర్ కనుక్కోమంటాడు. సో ఇక్కడ ఇన్ కేస్ ప్రెజర్ కనుక్కోమన్నాడు కాబట్టి వాల్యూమ్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ -1.4 ఇంటూ డెల్టా V/V into 100 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుంది, -1.4% అవుతుంది. అంటే వాల్యూమ్ అనేది 1% ఇంక్రీజ్ అయినప్పుడు ప్రెజర్ అనేది ఏమవుతుంది, 1.4% అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ రకంగా ఇది సాల్వ్ చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రెజర్ ఇస్తారు, ఇది కనుక్కోమంటారు డెల్టా V/V into 100 అనేది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, ఏదైనా ఒకటి, అండ్ ఇది ప్రాబ్లం సంబంధం లేకుండా డెల్టా P/P into 100 0.7 ఇచ్చారు అనుకుందాం. డెల్టా V/V into 100 ఎంత అని అడిగారు. అప్పుడు కూడా ఇదే ఫార్ములా ఏం చేంజ్ కాదు, ఫార్ములా అదే ఉంటుంది. డెల్టా P/P into 100 equal to -1.4 ఇంటూ డెల్టా V/V into 100 అది ఉంటుంది. డెల్టా P/P into 100 ఎంత 0.7 equal to -1.4 by డెల్టా V/V into 100. మనకు కావాల్సింది డెల్టా V/V into 100 కాబట్టి ఫైనల్గా ఏమవుతుంది, 0.7 by -1.4 అంటే -0.5 అలా వస్తుంది. అంటే ప్రెజర్ ఇచ్చి వాల్యూమ్ కనుక్కోమన్నా, వాల్యూమ్ ఇచ్చి ప్రెజర్ కనుక్కోమన్నా ప్రొసీజర్ అయితే చేంజ్ ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ క్వశ్చన్. దీన్ని మార్చుకొని చేసుకోవాలి.